ఇది అత్యంత సాధారణమైన దైనందిన జీవితంలో, శారీరక జీవితంలో, లోకములో మానవ జీవితానికి కావలసిన దేవుని ఆహారపు ఏర్పాట్లను గురించిన ఒక మంచి వాగ్దానం వచనం. ఆత్మ సంబంధమైన పాఠములు మనము ఖచ్చితంగా తీసుకొనవచ్చును, సందేహం ఏమీ లేదు. కానీ ఇది విస్పష్టంగా శారీరక లౌకిక జీవితానికి దేవుడిచ్చిన ఒక ఆహారంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేనేమని పెట్టుకున్నాను అంటే టైటిల్ ఆరోగ్య ఆహారం అని పెట్టుకున్నాను. అంటే గాడ్ ఈజ్ సో పర్టికులర్ ఈవెన్ అబౌట్ అ ఫుడ్. మీకు అర్థమైందా? ఏదో తినవా అని మనం అంటామేమో కానీ దేవుడు అలా అనలేదు. దేవుని పిల్లల కొరకు దేవుడు ఈ భూమి మీద నియమించిన క్షణిక కాలమైన ప్రభు దృష్టికి, ఆయన దృష్టికి 70 సంవత్సరాలు ఏమి లెక్క, 80 సంవత్సరాలు ఏమి లెక్క, ఆయన దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం అన్నప్పుడు ఇక ఈ క్యాలిక్యులేషన్లు ఎటుపోద్ది అది? When 1000 years became one day before God, what is 70 years? When we are talking about 1000 years. కాబట్టి దేవుని ఎదుట మానవ జీవితము క్షణికము, క్షణభంగరం అని మాట్లాడడానికి ఉన్న పాయింట్ కారణం ఏమిటంటే అతని లెక్క ఆ రేంజ్లో ఉంటుంది కనుక క్షణభంగరం అనే జీవితం ఇంతలో కనబడంతలో మాయమైపోద్దని, సాగిపోతున్న నీడలంటే దాని చేత నుండి కారుతున్న బిందువులు వంటి ఇన్ని పదాలు ఎందుకు వాడారు బైబిల్లో దేవుని? అవి కవితా చమత్కారం కాదుగా, వాస్తవికత. ఇంకా ఏమంటాడు బైబిల్లో అంటే మానవుని జీవితం అట ఏమండి, గడిచిపోయిన దినాల లెక్క చెప్పాలంటే నేలను పారబోయబడి మళ్ళీ వెలికి తీయటకు అవకాశం నీరు లాంటిదాన్ని. మట్టి మీద నేలలో ఒక చెమ్ము నీళ్ళు పోస్తే మళ్ళీ తీయంటే అవ్వదు. సాగిపోయిన దినములు అలాంటివి. అంత చిన్నది మానవుని జీవితం అని చెప్పేసి ప్రభు అన్నాడు. ఇదంతా చెప్పడం నా తాత్పర్యం ఏంటంటే అంత చిన్న జీవితం కూడా ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని, ఏం తినాలో ఏం తినకూడదో మెనూ ప్రభు డిసైడ్ చేసి పెట్టాడు. ఇంత మంచి దేవుడిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించి మళ్ళీ అడ్డగోలుగా తినేస్తే ఎలా? ఏమిటి కనుక మీరు మంచి ఆహారం తిన్నట్లుగా మీ బుర్ర తినుటయే ఈ పూట నా కూటం. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను ఏనాడో ఒక సెమినార్ కూడా పెట్టాను, మీరు గుర్తుందో మర్చిపోయారు చాలామంది. ప్రారంభ విశ్వాసాలు తెలుసు. ఈట్ రైట్ అనేది ఒక సెమినార్ పెట్టాను నేను. ఏది పడితే తినబాకనని చెప్పడానికి. తిండి మీదే 3 రోజుల కూటం. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాసిన పదార్థాల పేర్లు మీరు చదివితే దాదాపుగా మీరు ఎప్పుడు కూడా పెద్దగా టచ్ చేయని పదార్థాలే ఉన్నాయి. ఏమిటవి? ఆవు మజ్జిగ. అసలు మనకు వచ్చే పాలు ఏం పాలు అనే ప్రశ్న సైంటిస్టులకే సవాలుగా మారిన కాలం ఇది. నీవు నేను నా మాటోడికి నీ మాటోడికి పెద్ద మ్యాటర్ తెలియదు. ఏమన్నాడు బాబా, పాలు పెట్టుకుని కూర్చుకున్నాను ఇటు మనకేం తెలుసు? అసలు ఏ జీవరాశి అవసరం లేకుండా కృత్రిమంగా రసాయనిక చర్యలతో పాలోత్పత్తి జరుగుతుందనే భయంకర నిజాలు వెలుగు చూసినప్పుడల్లా చిచ్చి ఇది మొదలుకొని అసలు మళ్ళీ పాలు ముట్టుకుంటే నా పేరు అడుగని ఒక గంటకి తలనొప్పి వచ్చేస్తుందని టీ తాగిన వాళ్ళే ఎక్కువ కదా. అట్లా జరిగిపోతుంది. అల్టిమేట్గా బలమైన దేవుని రాజ్యం కట్టబడాలి. దేవుని రాజ్యం బలంగా విస్తరించాలి. దానికి ఆరోగ్యవంతులు కావాలి, బలవంతులు కావాలి. ఆమేన్. మరి ఆరోగ్యమును ఆహారాన్ని విడదీసి చూడలేం కదా. మొత్తం ఆహారం వల్లే ఆరోగ్యవంతం వచ్చి పడిపోద్దని చెప్పలేకపోయినా ఆరోగ్యంలో ఆహారం పాత్ర లేదని అయితే చెప్పలేం కదా. దేవుని కృప, శారీరక వ్యాయామం ఇత్యాది వ్యవహారాలు, చుట్టుపక్కల వాతావరణం ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినప్పటికీ కూడా ఆహారం పాత్ర లేదని చెప్పలేం కదా. కాబట్టి ఏదో ఒకటి తినడం తప్పనప్పుడు, నా భాష వినండి, ఏదో ఒకటి తినడం తప్పనప్పుడు అది ఏదో పనికొచ్చేది తినొచ్చు కదా. ఇదేం పెద్ద బేభత్సమైన సిద్ధాంతమా? దీని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అనుమతి కావాలా? రౌండ్ టేబుల్ వేసుకుని పెద్ద పెద్దలందరూ కూర్చొని వాళ్ళక్కడ డిక్లేర్ చేసి దాని మీద ఒక 150 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టి లాస్ట్లో ఒక బులెటిన్ రిలీజ్ చేస్తారు. మా పరిశోధనలో చర్చిల్లో మజ్జిగ మంచిదని తేలిందని రక్తం చేయి. నేను ఉదయకాలము కూడా రైతుల గురించి మాట్లాడాను. వారిని గౌరవించాలి,
ఆ సంస్కారం మనకు ఉండాలి. వారి కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదని. ఈ రైతు అనబడిన విస్తృత వ్యవహారములో మనకు తెలిసిన వ్యవసాయమే కాదు, పాడి కూడా ఒక వ్యవసాయముగా, దీని పోషణ, సంరక్షణ, పాలోత్పత్తి కూడా ఒక వ్యవసాయ ఉత్పత్తిగా విధానంగానే చూడబడుతుంది. ఆ కోణంలోనే మీ గౌరవం మరలా పెరగాల్సిన అంశమని, మీకు తెలిసినటువంటి రసాయన సమాచారం అయితే అది నిషేధించుకోమని, రైతోత్పత్తి అయితే గౌరవించుకోమని నా వంతుగా నేను మీకు సిఫార్సు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక పెద్ద ఆయన ఒకసారి ఒక బుక్లో రాస్తే నేను చదివాను మంచిగా, ఈనాడు సండే బుక్లో, ఇందులో చాలా సంవత్సరాల క్రితం. అదేమి చిత్రమో, కడుపులోనికి వెళ్ళే తోటకూర డ్రైనేజీ మీద కళ్ళ కింద ఉండే చెప్పులు వేసి షోరూములు అమ్ముతున్నారు. ఏమి చిత్రం ఇది, ఏమి చిత్రం అంటే చిన్న భలే, నిజమే కదరా. అదే చెప్పులు షాప్ బయట డ్రైనేజ్ మీద కూర్చొని కడుపులోకి వెళ్ళే తోటకూర, కొత్తిమీర, పుదీనా అమ్ముతున్నాడు. ఏసీ షోరూంలోకి పోయి చెప్పులు వేసుకొని వచ్చి ఈ రోడ్డు పక్కన తోటకూర కొనుక్కొని వెళ్ళి తినేసి, ఎందుకో కడుపులో అదలా ఉందని ఎందుకు ఉండదండి? ఇది ఒక తెలివి తక్కువతనం. ఇంకో దుర్మార్గం, ఆ షోరూంలో చెప్పులు 1000 రూపాయలు చెప్పి 2000 చెప్పిన మారు మాట్లాడకుండా కొనుక్కొని వచ్చి కడుపు కట్టుకొని కష్టాలను దిగమింగి రైతు పండించిన తోటకు 10 రూపాయలుగా ఇంకటివో అని కసురుకోగలిగిన దుర్మార్గం పుష్కలంగా ఉన్న భక్తులుగా భూమి మీద ఒకవేళ మీరు ఉన్నారేమో అని చూసుకోనుడి. అంటే దేవుడు మనకు కావలసిన విషయాల్లో ఏది చెప్పకుండా వదలలేదండి. ఇప్పుడు ఇటు తిరిగితే మీరు మజ్జిగను ఇష్టంగా తాగే భక్తులు ఎంతమంది అంటే సగం చేతులు కూడా లేవు. నిజానికి వాళ్ళకి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన ఆహారం, కానీ అత్యధికులు ఇష్టపడరు. ఎవరో వాళ్ళకి కాస్త మజ్జిగ త్రాగించమని డాక్టర్ గారు ఏ కారణంతో చెబితే ఆ రోజు తల్లి ఇంట్లో అట్ల కాళ్ళు ఉన్న, చీపురు కట్టలు ఉన్న అన్నీ సమకూర్చుకోవాలి ఆ పిల్లలతో ఆ మజ్జిగ తాగించడానికి. 4 దెబ్బలన్నా తింటారు కానీ మజ్జిగ తాగరు. అలాంటి అద్భుతమైన పిల్లలారా, బైబిల్లో కూడా ఉంది, కొంచెం మజ్జిగ తాగంటారా ప్రాణం బాగుంటుందని. హల్లెలూయా. అది ఏకంగా ఒక వాగ్దానం అంట. మీకు మంచి ఆవు మజ్జిగ ఇప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అది మనం ఆమెనంటాం, అదెందుకు ప్రభా? ఒకవేళ ప్రభా నీ చిత్తం అయితే దాని బదులు డైరీ మిల్క్ ఇప్పించవా? కొంపలంటించేసేదే మనకు నచ్చుతుంది. ఇదేం దరిద్రమో. కనుక అది ఇటైనా భక్తులారా, మేము చిన్నప్పుడు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో మాకు గోలీ సోడా దొరికేది. ఆ తదనంతర కాలంలో మాయమైపోయి మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమైంది. మొన్న కూడికలో ఒక మీటింగ్కి వెళ్తే దైవజనులు ఎంతమంది వచ్చారో ఆ 150 మంది దాకా, అంతమందికి కూడా ఈ సోడాలు ఇచ్చారు. భలే అనిపించింది. ఆ ఎండపూట ఎంత అని అడిగితే 25 రూపాయలు ఒక సోడా. ఏందిరా రూపాయి 2 రూపాయలు ఉండదు, పోనీ దుర్మార్గం చెడిపోతే పాపం లోకం మరీ భ్రష్టమైపోతే 5 రూపాయలు. 25 ఏంటంటే దానికి ఒక బ్రాండు, దానికి అడ్వర్టైజ్మెంట్లు, దానికి 5 లక్షల రూపాయలు హోర్డింగ్లు ఓరెత్తించేశారు మళ్ళీ గోలీ సోడా తాగమని. ఏమండి దానివల్ల ఏంటి ఉపయోగం? ఇదే చిన్న ఫీలు. దాని ప్రక్కనే మజ్జిగ ప్యాకెట్ ఉంది 5 రూపాయలు, ఒక్కడు దాని ముఖం చూతల. ఈ 25 రూపాయలే. రోడ్డు మీద కొబ్బరి బొండాలు పెట్టుకొని అమ్ముతున్నాడు ఒకడు. కొబ్బరి బొండాలది షాపు లాంటిది పెట్టాడు, అద్దాలకి. అది ఆడు కొబ్బరి బొండాలు కొట్టి అయిన నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి అవి తీసి ఎత్తున్నాడు. ఎంత కొన్నారు? 100 రూపాయలు, 30 రూపాయలు. కొబ్బరి బొండాల వలన చలవ చేస్తుంది అనేది ఒక భావన, వాస్తవం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాక చలవ చేస్తుందా? ఖచ్చితంగా వేడే చేస్తుంది. ఏదో మజ్జిగ వేడి చేసుకుని తగినట్టు ఏమన్నా తెలియదు అడిగి. మరి కొబ్బరి బొండ 100లో పెట్టుకొని తాగటం ఏంట్రా? అంటే దాని వలన సిద్ధించవలసిన ప్రయోజనం మొదల కంటే సర్వనాశనం అయిపోయిన తర్వాత ఆస్వాదించడం అనేది అవివేకమా, ఆధునికమా? అసలు ఏంటి దాని పేరు?
మీరు పద్ధతిగా యోగ్యమైనటువంటి ఆహారాలు తినేదాకా మీ బుర్ర తింటానే ఉంటాను నేను. ప్రతి అడ్డగోలు తినేయకండి చండాలంగా. మీ వల్ల కావట్లేదు, ఒక్క వారం నాతో తిరగండి. మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఒకసారి. నేను అప్పుడే రైతు బజార్కి పోయి కూరగాయలన్నీ తెచ్చి ఆ గట్టు మీద వరుసగా పేర్చమన్నాను. కొంచెం తడితడిగా ఉన్నట్టు ఉన్నాయిరా అంటే వరుసగా పేర్చారు. అవన్నీ పేర్చిన కాసేపటికే వీళ్ళందరూ దిగబడ్డారు. చుట్టపోలు లేచి రక్తం ఎజ్జి చూసేపాటికి వాళ్ళు ఆశ్చర్యపోయి టిప్పు సుల్తాన్ కాలంలో మ్యూజియంలో వస్తువులను చూసి వావ్ అన్నట్టుగా ఒక్కొక్క కూరగాయ దగ్గరికి వెళ్ళి వింత వింతగా మాట్లాడుతుంటే నేను ఈ గొప్ప వింతను చూడడానికి ఆశ్చర్యపోయాను. వీళ్ళని కొన్ని కూరగాయలు అయితే మీరు నమ్ముతారా, అరే ఏంటిది ఇది, అరే ఎన్నడైనా తిన్నామరా మనం, దీని పేరేంటిదిరా, అరే ఇసొంటి తెచ్చుకున్నాం ఎందుకురా అంటే నేను అసలు బొరపాడే ఇది తినరా, మరి ఏం తింటారు, ఇవన్నీ తినే మేకలనే. నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు అంటే, బిడ్డలారా, దేవుని వాక్యములో దేవుడు మనకి శ్రేష్టమైన ఆహారాల జాబితాలో కొన్నింటిని రాసి పెట్టాడండి. ఇంకా అరుదైపోయి మనకు దొరకని మ్యాటర్ కింద ఉంది. ఏంటది? మేకపోలట. ఇన్ని జబ్బులకు ఔషధం తెలుసు అది. ఎవరైనా ఆయుర్వేదంలో ఇంకే న్యాచురోపతిలో కొన్ని సమస్యలకు ఆయా వైద్యులను సంప్రదిస్తే వాళ్ళు తప్పక సిఫారసు చేసేది మేకపాలు. ఇంకా విచిత్రం తెలుసా, వాళ్ళు కొన్ని లేఖ్యములు కొన్ని పదార్థములు ఇచ్చి వీటిని మేకపాలతో కలుపుకొని తాగండి అంటాడు. పదం చెప్పగానే వాడి వైపు వింతగా చూసి చిత్కారంగా ఒక విసిరి ఇది తీసుకొచ్చి డ్రైనేజ్లో పారేసి పోతే పోయింది, దొంగడు కుట్టించకుండా 1000 రూపాయలు. ఆ దరిద్రం అంతా నేను కడుపులో పోసుకోను. ఏమిటా దరిద్రం పేరు? నీకు దేవుడు వాగ్దానం చేసిన పదార్థాల్లో ఒకటి. శ్రేష్టమైన ఆహార పదార్థములు తీసుకొని కూడా ఆరోగ్యం దఖలపడకపోతే, ప్రభువా మీరు చెప్పిన డైట్లో ఉన్నాను కానీ ఏంటి ఆరోగ్యం ఉండలేదని అప్లికేషన్ పెడతా కానీ అర్థం ఉంటుంది. నానా గడ్డి తినేసి వ్యానం బాగుంటలేదంటే ఎందుకు బాగుంటుంది? వ్యానం బాగోపడే కారణమే నువ్వు కదా. అడగడు దుర్మార్గుడు అంటే సామెతల గ్రంథంలో ఉన్నాడు, విషము త్రాగేసి కాళ్ళు నరికేసుకుంటాడంట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ఫెసిలిటీ కూడా లేకుండా చేసుకుంటాడు. అది కాళ్ళు నరికేసుకొని విషం తాగేస్తాడంట. ఏదో రూపంలో అర్జెంట్ చచ్చిపోయే ప్రయత్నం. మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో, అన్నపానముల విషయంలో దేవుడికి ఎంత శ్రద్ధ ఉందో మీరు గమనించి, దేవుడు వీటి మీద కూడా దృష్టి పెట్టాడంటే నేను కూడా దృష్టి పెట్టాలి. నాకు నచ్చింది దీని ఎంత క్లాస్ తీసుకోకండి, ఏది నచ్చితే తింటారు, పెనం తీసేయకండి మీరు. సరే ఏదోటి తిని అట్టకొట్టి చావటం కానీ మళ్ళీ స్వస్థపచ్చు ప్రభాని బట్టి కనుకో. ఉద్దన్న పని చేసి మళ్ళీ తెగబడిపోయి నాశనం అయిపోయి మళ్ళీ అది క్రమం కాదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మీరు ఇవన్నీ పట్టించుకున్నారో లేదో. అక్కడ ఇచ్చిన లిస్టులో ఒకటి ఏమిటట, మజ్జిగట, ఆ తర్వాత మేకపాలట, ఆ తర్వాత ఉన్న పదార్థం చెప్పనా, కొవ్వు అంట. కొవ్వును ఆహారంగా వాగ్దానం చేశాడు. అసలు ఇష్టమవుతుందన్నమాట. ఏం మాట్లాడుతున్నాడు నువ్వు? రచన, స్వరకల్పన, గానం, జపనే కాదు, ఇక్కడ ఉంది ఆల్రెడీ. అంతే శరీరానికి మజ్జిగ ఎంత అవసరమో, శరీరానికి ఔషధ గుణములు కలిగిన మేకపాలు లాంటివి ఎంత అవసరమో, శరీరానికి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కూడా అంత అవసరమని దేవుడి మెనూలో డిసైడ్ చేసి పెడితే, మొన్న ఒకటి చూశాను, 20-30 రకాల పదార్థాలు ఉన్నాయి ఆ డిన్నర్లో. అంతా బఫే కదా, ఇవాళ రేపు మనం ఇష్టమైంది వద్దు. వాడిని నేను దృష్టి పెడితే ఎందులో అసలు ఫ్యాట్ లేదో అవన్నీ ఎంచుకొని తింటున్నాడు. ఈ వయసులో ఇంత మంచి బుద్ధి ఉంది వీడికి, చాలా సూపర్ అని నేను మురిసిపోయాను. వాడు ఒక పక్కన గమనిస్తూ అసలు ఎక్కడ తిరుగుతున్నాడు కౌంటర్లో, ఎందులో ఫ్యాట్ ఉండే ఛాన్స్ దాన్ని అవాయిడ్ చేసి, ఆయిల్ ఫుడ్ సార్ అన్నీ అలాగా
గడ్డి అనిపించుకునేదగిన ఏరుకొని తెచ్చుకొని వాడు ఆరోగ్యాన్ని చాలా మెచ్చుకున్నాను నేను. లాస్ట్లో వచ్చి 4 ఐస్ క్రీమ్లు అడి తినేసాడు. మరి ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంటి? మాకు భక్తుడు ఉన్నాడు, పేరు చెప్పను, మంచి పాటలు పాడతాడు. వాడు ఐస్ క్రీమ్ మీద పడ్డాడు. అరే నువ్వు సింగింగ్ ఉంది నీకు ఏడు, నాకు అరగంట గ్యాప్ ఇచ్చి వేడి నీళ్ళు తాగేస్తే ఏముండదన్నా? అవసరమా? నేను కొన్ని పదార్థాలు మీకు ఇక్కడ రాయబడ్డ వాటిని పరిచయం చేస్తున్నాను. మజ్జిగ పరిచయం చేశాడు, చెప్పండి. మేకపాలు, చెప్పండి. కొవ్వు, ఏమండి? ఇప్పుడు మేకపాలు అని చెప్పి రోజుకు లీటర్ తాగమని కాదు కదా, కొవ్వు అని చెప్పేసి పద్దాక తినకుండా సాగమని కాదుగా. విపరీతం చేయకుండా ఇవి దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానములలో ఈ ఐటమ్స్ ఉన్నాయంటే, మీరు నా యందు భయభక్తులకు ఉండి ఐగుప్తును మోచించబడి ఐగుప్తు దేవతలను ఆరాధించుకుంటే, విగ్రహారాధన చేయకుండా యెహోవా యందు భయభక్తి కలిగి ఈ త్రోవలో నడుచుకుంటే మీకు ఈ దీవెనలు ఇస్తారని చెప్పి లిస్టులో ఇది ఉంది. అది చిన్న విషయంగా ఎలా తీసుకోమంటావు? నువ్వు జపనీస్ శాస్త్రి గారికి ప్రసంగం ఏం చేయలేదు తెలియలేదు, పాపం దిక్కుతోచక గాబరొచ్చి చెప్పాడని మీరు అనుకుంటే నేనేం ఫీల్ అవను. ఎందుకంటే నేనేంటి నాకు తెలుసు, నా ప్రభు నాకు తెలుసు. ఎవడు సర్టిఫికేట్ కోసం ఏం కాసు కూర్చోలేదు నేను. దేవుడు ఇన్ని రూల్స్ పెట్టి 28 అధ్యాయులు ఇన్ని రూల్స్ పెట్టాడు. అన్ని రూల్స్ పెట్టి 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 ఇదిగో మరోసారి చెప్తున్నాను, ఈ రూల్స్ అన్ని పాటింతే మీకు చాలా వాగ్దానాలు. అందులో ఒకటి మేకపాలు, ఆవు మజ్జిగ, గొర్రె కొవ్వు. ఆయన అంతా సీరియస్ తీసుకున్నావు, నువ్వు అంత లైట్ తీసుకున్నావు, నీ ఇష్టమేగా. దైవ సేవకుడిగా మీ ఆత్మీయ తండ్రిగా ఒక బాధ్యత గల స్థానంలో ఉండి సరైన మంచి ఆహారపు అలవాట్లు చేసుకోమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. పిచ్చి పిచ్చి అడ్డగోలి అనవసరం ఉంటే మానేసేయమని కోరుతుంది. నాకు నా ఇప్పుడు లిస్ట్ రాసుకొచ్చింది రక్తం విజయం ద్వితీయోపదేశ కాండం అంత ఉందాక అయితే అది. మీరేం తినాలి ఏం తినకూడదు కిలోమీటర్ ఉంది లిస్ట్. దేవుని స్తోత్రం. కానీ నేనేం చెప్తున్నానంటే మంచి ఆహారపు అలవాట్లు చేసుకోండి. ప్రభువుకు స్తోత్రం. ఇప్పుడు ఫ్యాన్ ఊపుతలేదు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.